ప్లస్ నిమ్మరసం ప్లస్ దాల్చిన చెక్క బరువు తగ్గేందుకు ఫార్ములా ఎలా తీసుకోవాలో క్లియర్ గా చెప్పిన డైటీషియన్. పెరుగుతున్న బరువును అదుపులో ఉంచుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కఠినమైన డైట్ ఫాలో అవుతుంటారు, మరికొందరు జిమ్ లో కష్టపడుతుంటారు. చాలా మంది సహజ చిట్కాల్ని కూడా ఫాలో అవుతుంటారు. అలాంటి వాటిలో తేనె ఒకటి. చాలా మంది తేనెను వాడితే బరువు తగ్గవచ్చని నమ్ముతారు. మరి ఇందులో నిజమెంత? ఈ రోజుల్లో చాలా మంది అదుపు బరువుతో బాధపడుతున్నారు. ఇక బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు తినే ఆహారం మార్పులు చేసుకుంటే మరికొందరు జిమ్ లో గంటల కొద్ది కష్టపడుతున్నారు. ఇంకొందరు సహజ చిట్కాలు పాటిస్తున్నారు. ఇక బరువు తగ్గించే ఆహారంలో కూడా తేనెను చేర్చుకోవచ్చు. తేనెలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తేనె యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. బరువు తగ్గేందుకు తేనెను ఎలా తీసుకోవాలో వివరించారు. బరువును తగ్గేందుకు తేనె ప్రయోజనాలు, వాస్తవాలు. నేటి వేగవంతమైన జీవన శైలిలో ఫిట్ గా ఉండడానికి ప్రజలు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో తేనె ఒకటి. శతాబ్దాలుగా తేనె తన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఎంతగానో ప్రసిద్ధి చెందింది. తేనె యొక్క మైల్డ్ స్వీట్నెస్, పోషక గుణాలు ఆహారానికి రుచిని అందించడమే కాకుండా శరీరాన్ని లోపల నుంచి బలంగా మార్చడానికి సహాయపడతాయి. ముఖ్యంగా బరువు తగ్గడానికి చాలా మంది తమ డైట్ లో ప్రత్యేకంగా చేర్చుకుంటున్నారు. తేనె నేరుగా బరువు తగ్గించదు. తేనెను కేవలం బరువు తగ్గించే ఆహారంగా మాత్రమే పరిగణించలేం. కానీ క్యాలరీలు నియంత్రణలో ఉన్న డైట్ తో పాటు దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది మంచి సపోర్ట్ గా నిలుస్తుంది. తేనె అనేది ప్రాథమికంగా కార్బోహైడ్రేట్ల మూలం. ఇతర చక్కెరలలాగే ఇది కూడా శరీరానికి శక్తినిస్తుంది. కాబట్టి తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రాసెస్ చేసిన తెల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా తేనెను వాడినప్పుడు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. చక్కెర బదులు తేనె వాడడం వల్ల బరువు విపరీతంగా పెరగకుండా మెటబాలిజం రేటును కాస్త మెరుగుపరుస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ నేరుగా బరువు తగ్గడానికి దీని పాత్రపై వైద్యపరమైన ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. చక్కెర వినియోగాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు నియంత్రణలో క్రమశిక్షణ, పోర్షన్ కంట్రోల్, మొత్తం తీసుకునే శక్తి అనేవి అత్యంత కీలకమైనవని డైటీషియన్ కార్తీ గైసెల్వి నొక్కి చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడానికి, ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్ చక్కెరల వాడకాన్ని తగ్గించడానికి తేనె సహాయపడుతుంది. అయినప్పటికీ దీనిని చాలా పరిమిత పరిమాణంలోనే మాత్రమే తీసుకోవాలి. రోజు తీసుకునే కార్బోహైడ్రేట్ పరిమితిలోనే దీనిని లెక్కించాలి. ప్రతిరోజు తేనె తీసుకుంటే ఏమవుతుంది? తేనెలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. అందుకే రోజువారీ ఆహారంలో తేనెను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన మోతాదులో తీసుకున్నప్పుడు ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తేనె తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారా? తేనె బరువు తగ్గడానికి పరోక్షంగా సహాయపడుతుంది. ఇది శరీరంలోని మెటబాలిజం రేటును మెరుగుపరుస్తుంది. మెటబాలిజం సరిగ్గా పనిచేసినప్పుడు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు క్రమంగా కరగడం ప్రారంభిస్తుంది. ఇంకా తేనె తీపిగా ఉన్నప్పటికీ ఇది రిఫైన్డ్ చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. కాబట్టి ఆరోగ్యం పాడవకుండా స్వీట్స్ తినాలనే కోరికను తీర్చుకోవడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి తేనెను ఎలా తీసుకోవాలి? తేనె, నిమ్మరసం బరువు తగ్గడానికి ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన చిట్కా. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ తేనె, అరచక్క నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఈ పానీయం శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి, కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం తేలికగా మారుతుంది, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. తేనె, దాల్చిన చెక్క ఈ రెండిటి కాంబినేషన్ బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. 1 కప్పు గ్రీన్ టీలో 1 టీ స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. ఊబకాయం తగ్గుతుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక తేనె శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది.